చాలా మంది స్టూడెంట్స్ని ఈ మధ్యలో నేను చూస్తుంది ఏంటంటే దే ఆర్ నాట్ చూసింగ్ ద బెస్ట్ కాలేజెస్. కాలేజ్ పీపుల్తో కొలాబరేట్ కండి, అందరితో జాబ్ చేస్తున్న వాళ్ళతో కలవండి, కలిసేసి. ఫ్రాన్స్లో మీ కాలేజ్ కోర్స్ అన్ని కూడా ఇంగ్లీష్, అందులో అసలు డౌటే లేదు. కోర్స్ మినిమం ఫ్రెంచ్ మనం నేర్చుకుంటే ఈజీగా పార్ట్ టైం జాబ్ కొట్టవచ్చు. పార్ట్ టైం జాబ్ ఎన్ని డేస్ టైం పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత మాట్లాడుతున్నావు నేర్చుకుంటూ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ని మోసం చేయడానికి, మనల్ని మోసం చేయడానికి ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే మీ దగ్గర సోషల్ సెక్యూరిటీ అండ్ మ్యూచువల్ లేనప్పుడు కాస్ట్లీ నీకు అవి ఉన్న గ్యారంటీ ఇచ్చిండో వాళ్ళ దగ్గర నుంచి 3 నెలల రెంట్ వసూలు చేస్తారు. అందుకని చెప్పేసి ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ ని ఫాలో కండి, ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఇన్స్టాగ్రామ్ ని, ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఫేస్బుక్ ని, అండ్ ఇగో ఈ అనిల్ వాళ్ళ గ్రూప్ ఫ్రాన్స్ తెలుగు స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్ ని కూడా ఫాలో. బోన్జూర్, నమస్తే. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నాను. కొన్ని లైక్ వర్క్ ఉండడం వల్ల అక్కడిక్కడ తిరగడం వల్ల మోస్ట్లీ ఇంకా అట్లా టైం గడిచిపోయింది అన్నట్టు. ఈరోజు ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీలం శ్రీనివాస్ అని కలవబోతున్నాను. చాలా రోజుల తర్వాత లైక్ ఇక్కడ ఉన్నాం కానీ, సో 1 year నుంచి నాకు ఇండియాలోనే అన్న పరిచయం అన్నమాట. బట్ ఇక్కడ వచ్చాక కూడా కలిశాను, బట్ ఇట్లా పర్సనల్గా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈరోజు వెళ్ళి అన్న దగ్గర విషయాలు చాలా తెలుసుకోవాలి. అలానే స్టూడెంట్స్కి సంబంధించిన ఇప్పుడు వస్తున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఇది ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. సో ఒకరోజు ఈరోజు అడిగాను నేను. సో అడిగితే అన్న ఓకే అన్నాడు. ఇంకా చూద్దాం ఏమవుతుంది. అన్న అన్ని విషయాలు చెప్తాడు. బాగుంది, ఏరియా బాగుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం రెంట్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు. ప్యారిస్లో కంపేర్ చేసి చూస్తే అన్నిటికీతోనే. కాకపోతే కొంచెం ఇది అఫీషియల్గా మంచిగా కన్వీనియంట్గా ఉంది. బహుశా నెక్స్ట్ టైం కూడా మనం కూడా ఇక్కడ మారిపోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు మళ్ళీ ఫ్యామిలీలో వస్తుంటాయి, ఇండిపెండెంట్ ఇల్లు అవుతాయి. అట్లా చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు అంతలా కావులేండి. హాయ్ అందరికీ. ఇందాక చెప్పాను కదా, ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ప్రెసిడెంట్ నీలం శ్రీనివాస్ అని కలుస్తా. ఈరోజు కొన్ని విషయాలు మనం పంచుకుందామని. సో హియర్ వి గో. అన్న హాయ్ అన్న. చాలా రోజుల తర్వాత కలిసాము. అన్న ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడనే ఉన్నాడు అన్న. సో నాకంటే ఇక అన్న చెప్పడం ఇక్కడ ఎలా ఉంటది ఏంటి సిచ్యువేషన్ అది ఇంకా బాగా అన్నకి తెలుసు కాబట్టి ఫస్ట్ అన్న ఏం చేస్తున్నాడు ఏంటి అని తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మన తెలుగు వాళ్ళకు ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి అనేది. ఫస్ట్ ముందుగా మిమ్మల్ని పరిచయం చేయండి ఇక్కడ. హాయ్ అండి, నా పేరు నీలా శ్రీనివాస్. మనము ఇక్కడ ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ అని ఉంది. సో ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా లీడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు వచ్చినా కానీ మేము కొలాబరేట్ చేసుకోవడం, అందరితో కలిసిపోవడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాము కమిటీతోని. అండ్ నా పర్సనల్ వచ్చేసి నేను యాక్చువల్లీ స్టూడెంట్కి వచ్చాను ఫస్ట్ ఫ్రాన్స్కి 2007లో వచ్చాను. అండ్ ఇక్కడ మాస్టర్స్ ఫినిష్ చేశాను ఐటీలో. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సేమ్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. గత ఆల్మోస్ట్ 14 years నుంచి జాబ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే కొంచెం ఫ్రెంచ్ నేర్చుకోండి అని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మీరు ఐటీ ఫీల్డ్ అనుకోండి, ఒక 10-20% అయినా అట్లీస్ట్ ఇట్ విల్ బి గుడ్. ఒకవేళ మేనేజ్మెంట్ ఫీల్డ్ అనుకోండి, మీరు ఏ చేయాలన్నా, ఎవరితో క్లయింట్స్ తో మాట్లాడాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతుంటారు. సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెంచ్, అట్లీస్ట్ ఒక 30% ఆర్ 40% ఫ్రెంచ్ మీకు వస్తే మిగతాది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇట్ బెటర్ కొంచెం ఫ్రెంచ్ నేర్చుకొని బెస్ట్ కాలేజెస్ చూస్ చేసుకొని ఇక్కడికి రావడం బెటర్ అని నా ఉద్దేశం. ఇండియాలో ఉన్నప్పుడే అన్న నాకు బాగా పరిచయం అన్నట్టు. అప్పుడే కలిసాం కదా వీడియోలు చేసుకుంటా. సో అప్పటి నుంచి నాకు అన్న బాగా హెల్ప్ చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. స్టార్టింగ్ నాకు ఇక్కడ ఫ్రాన్స్ లో ఎవరున్నారు పరిచయం అంటే అన్ననే. సో అన్న ఇప్పుడు నాకు నేను ఎప్పటి నుంచో క్వశ్చన్స్ అడుగుతాను, ఏవైనా ఉన్నాయి ఇక్కడ ఉన్నా కూడా. సో ఇప్పుడు ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేకుండా వస్తున్నారు. సో వాళ్ళ ఇప్పుడు ఈ ఫ్రాన్స్ చూస్ చేసుకోవడం బెటరా లేకపోతే వాళ్ళు ఏం చేయాలి అసలు దానికి? ఫ్రాన్స్ చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఆ ఆప్షన్ లో తప్పు కాదు, కానీ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ని ఈ మధ్యలో నేను చూస్తుంది ఏంటంటే దే ఆర్ నాట్ చూసింగ్ ద బెస్ట్ కాలేజెస్ వెళ్తున్నారు. కన్సల్టెన్సీ వాళ్ళు ఈ కాలేజ్ ఉంది అని చెప్పగానే ఓకే ఆ కాలేజ్కి అడ్మిషన్ ఇస్తున్నారు, వస్తున్నారు. బెటర్ బిఫోర్ కమింగ్ టు ఫ్రాన్స్ ఓన్లీ మీరు కాలేజెస్ ని చూస్ చేసుకోవడానికి క్యాంపస్ ఫ్రాన్స్ ని కలవండి. క్యాంపస్ ఫ్రాన్స్ లో వెబ్సైట్ ని ఒకసారి చెక్ చేయండి. మీరు అనుకున్న కోర్స్ ఆ వెబ్సైట్ లో ఉందా లేదా చూడండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ అడ్మిషన్స్ ఇస్తున్నాయి, 1 year కోర్స్ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి ఏపీఎస్ రికగ్నైజేషన్ కూడా లేదు. ఒకవేళ ఏపీఎస్ రికగ్నైజేషన్ లేదనుకో ఏం చేయాలి వాడు?
6 months 1 year కోర్స్ అయిపోగానే మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆప్షన్ ఉండదు వానికి. సో అట్లీస్ట్ నీ కోర్స్కి ఏపీఎస్ ఉందా లేదా చెక్ చేసుకోండి, ఆర్ఎన్సిపి సర్టిఫైడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి, మీ కాలేజ్కి నీ కోర్స్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 3 years ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రాన్స్ లో గడపడానికి చాయిస్ ఉంటుంది. ఫస్ట్ 1 year కోర్సా లేదా 18 months కోర్సా మీ కాలేజ్కి వెళ్ళిపోతుంది, అయిపోతుంది. దాని తర్వాత 6 months ఒక ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, జాబ్ సర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయకుండా ఊరికే నేను పార్ట్ టైం జాబ్ చేసుకుని వెళ్ళిపోతాను అనే ఆప్షన్ అయితే కాదు కదా. అట్లీస్ట్ జాబ్ సర్చ్ చేసుకోవాలి. సో డిఫరెంట్ పీపుల్ తోని కొలాబరేట్ కండి, అందరితో జాబ్ చేస్తున్న వాళ్ళతో కలవండి, కలిసేసి ఎలా జాబ్ సర్చ్ చేస్తున్నారు, మరి సివీస్ ని రెఫర్ చేస్తారా అని చెప్పేసి అడగండి. అడిగేసి అట్లా సివీస్ ని రెఫర్ చేయించుకొని జాబ్ ట్రై చేయండి. కానీ ఇవన్నీ చేయాలన్నా కానీ మీరు ఎక్కడ ఉండాలి, అట్లీస్ట్ కొంచెం అన్న బేసిక్ ఫ్రెంచ్ నేర్చుకొని రావాలి. మీకు చాలా మంది చెప్తారు ఫ్రాన్స్ లో మీ కాలేజ్ కోర్స్ అన్ని కూడా ఇంగ్లీష్, అందులో అసలు డౌటే లేదు. కోర్స్ అంతా కూడా ఇంగ్లీషే ఉంటుంది, దాంట్లో నో ప్రాబ్లం. టీచర్ ఇంగ్లీష్ లో ఉంటాడు, అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. కానీ నీకు జాబ్ ఇచ్చేటోడు ఇంగ్లీష్ వాడు కాదు, ఫ్రెంచ్ వాళ్ళు జాబ్ ఇస్తారు నీకు. సో అట్లీస్ట్ నీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఫ్రెంచ్ నేర్చుకొని వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, పార్ట్ టైం జాబ్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్స్ తీసుకుంటే నీకు కొంచెం లిటిల్ బిట్ ఫ్రెంచ్ రాకుండా నువ్వు ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినావు, వాడు నీకు ఏమంటాడు, నీకు ఫ్రెంచ్ వచ్చినప్పుడు పే చేసే పార్ట్ టైం జాబ్ కి ఇంగ్లీష్ వచ్చినప్పుడు పే చేసే పార్ట్ టైం జాబ్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకు తెలియదు, యాక్చువల్లీ లీగల్ గా అయితే అందరికి సమానంగా పే చేయాలి. కానీ నీకు వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఓకే కిచెన్ లో చేయి, ఫ్రెంచ్ మాట్లాడుతున్నావు ఫ్రెండ్ బార్ లో చేయి, లేదు ఇలాంటి డిఫరెన్సియేషన్స్ అవుపడుతున్నాయి అసలు జనరల్ అట్లా. సో అందుకనే మినిమం ఫ్రెంచ్ మనం నేర్చుకుంటే ఈజీగా పార్ట్ టైం జాబ్ కొట్టవచ్చు, పార్ట్ టైం జాబ్ నేర్చుకోవచ్చు. దాని తర్వాత అట్లీస్ట్ కాలేజ్ క్యారీ ఆన్ ప్రాబ్లం లేకుండా అవుతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని ఓన్లీ రెస్టారెంట్ జాబ్స్ ఎందుకు చూసుకోవాలి, ఇంకా డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి, బేబీ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి మనకు, వాటికి కూడా మనం ఎలిజిబుల్ కొన్ని అవర్స్ చేసుకోవడానికి. ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పండి ఫ్రెంచ్ స్టూడెంట్స్ కి, అది దానికి ఎలిజిబుల్ మనము. ఇంకా లేదు అంటే ఆర్జిఎస్ లో జాబ్ చేసుకోండి, ఆర్జిఎస్ కూడా ఒక ఆప్షన్, దాంట్లో జాబ్ చేసుకోండి. ఇంకా కొన్ని వేర్ హౌస్ జాబ్స్ ఉంటాయి, లిటిల్ బిట్ అవర్స్, అంటే ఎక్కువ అవర్స్ కాకుండా తక్కువ అవర్స్ పెట్టి చేసుకోండి. ఇలాంటివి చూస్ చేసుకోండి. కానీ ఫ్రెంచ్ లేకుండా ఏం లేకుండా లేదు. కొంతమంది ఎలా మనల్ని మోసం చేస్తాడంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్ వెళ్తాం, ఒక రెస్టారెంట్ లో వాడు ఏదో ఒక ఓనర్ ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాడు, ఓకేరా నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ప్రస్తుతం అయితే నా దగ్గరికి మస్తు మంది జాబ్కి వస్తున్నారు, నేను 10 euros పే చేస్తున్నాను వేరే వాళ్ళకు, నీకు 8 పే చేస్తా, 6 పే చేస్తాను, నువ్వు వర్క్ చేస్తా అంటే చెయ్యి, లేదు అంటే లేదు. మన వాళ్ళు ఏమనుకుంటారు, అరే నేను కాలేజ్కి పోతున్నా ప్రస్తుతం డబ్బులు లేవు కదా, ఏదో ఒకటి సర్వైవ్ కావాలి కదా అని చెప్పేసి ఎక్స్‌ప్లాయిటేషన్ అయిపోతుంది మొత్తం. ఆ ఏ పని అంటే పాపం ఆ పనిలో అయిపోతున్నది, దాంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి కష్టపడుతున్నారు. సో అట్లా కాకుండా ఒక మ్యాప్ వేసుకోండి, ఓకే నేను ఈ రోజు నాడు కాలేజ్కి వచ్చాను, ఈ కాలేజ్కి వచ్చాను, ఈ టైం నుంచి ఈ టైం నాకు కాలేజ్ అవర్స్, ఈ కాలేజ్ నేను రెగ్యులర్గా వెళ్ళాలి, తర్వాత నాకు ఎంత టైం ఉంటుంది, ఈ టైంలో నేను పార్ట్ టైం జాబ్ చేసుకోగలుగుతున్నా, లేదు చేసుకోలేము, వీకెండ్స్ చేసుకోగలుగుతాం, సాటర్డే సండే ఫ్రైడే ఈ 3 days జాబ్ చేసుకోగలుగుతాం, చేసుకుంటే ఎట్లా చేసుకోగలుగుతాం, ఆల్ మ్యాప్ అకార్డింగ్ టు ద ప్లాన్ చేసుకుంటే ఇక్కడ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ బెస్ట్ లైఫ్ మనకు ఫ్రాన్స్ లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు కొలాబరేట్ విత్ ద ఫ్రెంచ్ పీపుల్. వాళ్ళు నేను ఎప్పుడు మోటివేట్ చేస్తారు, నువ్వు కొంచెం బోంజూర్ అంటే చాలు, వాళ్ళు నిన్ను 2 పదాలు ఇంకెక్కువ మాట్లాడతారు, నువ్వు తప్పు మాట్లాడినా పర్లేదు, వాళ్ళు నేను కరెక్షన్ చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు. సో వాళ్ళు నువ్వు మాట్లాడకుంటే ఫీల్ అవుతారు ఫ్రెంచ్ పీపుల్, కానీ నువ్వు మాట్లాడితే నువ్వు ఎన్ని తప్పులున్నా వాళ్ళు మంచి కరెక్షన్ చేసి నీకు వే చూపిస్తుంటారు అన్నట్టు. సో అట్లీస్ట్ కొంచెం వర్కౌట్ చేయండి ఇండియాలో కూడా కొంచెం ఫ్రెంచ్ మీద అండ్ జాబ్స్ మీద, దాని తర్వాత మిగతా వాళ్ళని కొలాబరేట్ చేసుకోవడం వెళ్ళడం బెస్ట్. సో అర్థమైంది కదా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్ గా ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, లైక్ మంత్స్ పడుతుంది అన్నట్టు? ఇట్ డిపెండ్స్ అనిల్. ఎట్లా అంటే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి నువ్వు ఎన్ని డేస్ టైం పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత మాట్లాడుతున్నావు నేర్చుకుంటూ అనేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకుందాం, నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి XYZ ఇన్స్టిట్యూట్ అనుకుందాం, వెళ్ళిన తర్వాత ఓకే నేను కంటిన్యూస్గా 120 క్లాసులు తీసుకున్నాను 120 years. నేను క్లాస్లో విన్న తర్వాత నేను అది ఎవరితో మాట్లాడలేదు అనుకో, అప్పుడు ఫ్రెంచ్ రాదు, మైండ్ లో ఉంటది. అప్పుడు ఎట్లా అయిపోతుంది అంటే నోటి దాకా పదం వస్తుంది కానీ బయటికి రాదు. అరే నా మైండ్ లో ఈ పదం వచ్చింది, మాట్లాడితే బాగుండు అనుకున్న లోపల మోమాటంతో మాట్లాడలేకపోతుంది. అదే నువ్వు 2 పదాలు నేర్చుకున్నా ఫ్రెంచ్, బోంజూర్ నేర్చుకో, సభా నేర్చుకో, ఇంకోటి నేర్చుకో, నువ్వు అది అవతల ఉంటుంది, మాట్లాడినప్పుడు నీకు ఆ పదం గట్టిగా ఉంటుంది. సో నువ్వు ఫ్రెంచ్ నేర్చుకోవడానికి నువ్వు చేయాల్సినటువంటి ఏంటి అసలు యాక్చువల్ ఎవ్రీడే మార్నింగ్ లేండి, ఓకేనా, మీకు అంటే చెప్పకూడదు, ఈవెన్ దో విల్ స్పెండ్ అట్లీస్ట్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు బాత్రూమ్ లో స్పెండ్ చేస్తాం. ఒక 5 పదాలు మీ ఉన్న డోర్ కి అతికేసుకోండి, బాత్రూమ్ డోర్ కి, బాత్రూమ్ వెళ్తుంటారు, ఆ 5 పదాలను చూడండి ఆ రోజు, ఆ 5 పదాల మీద ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించండి ఆ రోజు, అంతే చాలు. ఆ 5 words నీకు వచ్చేసినాయి అనుకో, నెక్స్ట్ డే ఇంకో 5 words,
అండ్ చాలా దాన్ని ఏమంటాం ఎఫ్ఎంస్ ఉన్నాయి. ట్రైన్ లో వెళ్తారు, మీ ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి మినిమం 20 to 30 minutes పడుతుంది మినిమం. ఫ్రాన్స్ లో ఎటు వెళ్ళాలి 40 minutes అయినా మినిమం పడుతుంది కదా. ఎఫ్ఎం పెట్టుకోండి, ఫ్రెంచ్ ఎఫ్ఎం వినండి అంతే, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ మైండ్ లో ఏంటి అంటే ఫ్రెంచ్ పదం తిరుగుతూనే ఉండాలి ఎప్పటికీ. తిరుగుతుంటే నీకు ఏమవుతుంది అంటే ఓకే నాకు ఫ్రెంచ్ పదం వచ్చింది, ఓకే నేను ఈ పదం విన్నా, దీని అర్థం ఏంటిది అని ఉంటుంది. నువ్వు పోతుంటావు, బిల్ బోర్డ్స్ చూస్తుంటావు, బిల్ బోర్డ్ చూసినప్పుడు ఆ బిల్ బోర్డ్ మీద ఉన్నాయి నీకు అర్థం కాలేదు, జస్ట్ ఆ పదాన్ని తీసుకో, ఆ పదాన్ని గుర్తుపెట్టుకో, దాని మీనింగ్ తెలుసుకో. నువ్వు నెక్స్ట్ టైం చూసినప్పుడు అరే ఈ పదాన్ని ఇక్కడ చూసినా ఇది మీనింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఈజీ అంటే ఇక్కడ మనకు ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత ఫ్రెంచ్ నేర్చుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరుంటున్న అన్ని మేరీలలో ఫ్రెంచ్ నేర్పిస్తారు. మేరీ అంటే మున్సిపాలిటీ, సారీ ఓకే సారీ, మేరీ అంటే మున్సిపాలిటీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మున్సిపాలిటీలలో సెప్టెంబర్ లో ఫ్రెంచ్ క్లాసెస్ ఇన్స్క్రిప్షన్స్ తీసుకుంటారు, తీసుకొని 1 year ఇన్స్క్రిప్షన్ ఇస్తారు. వీక్లీ 2 days లేదా 3 days. అవి కూడా ఎట్లా ఉంటాయి అంటే ఈవినింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ నీ కాలేజ్ అయిపోయిన తర్వాత 7:30కి స్టార్ట్ అయితే క్లాసెస్, లేదా అంటిల్ 9 వరకు ఉంటుంది, 7:30 to 9 వరకు. ఫీజు ఎంత ఉంటుంది అంటే వెరీ 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 లెస్ కాస్ట్, 60 euros ఉంటుంది. నీకు 1 year ఉంటుంది. 1 year చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. ఇది కాకుండా ప్యారిస్ లో మేరీలో కూడా నేర్చుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బెల్విల్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, షాల్దిగోల్ ఎత్వాల్లో ఒకటి ఉంది, ఫ్రెంచ్ నేర్పించే ఇన్స్టిట్యూట్ మేరీ. దాంట్లో చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, మాక్సిమం 100 euros. బట్ ఎఫెక్టివ్ క్లాసెస్ ఉంటాయి, చాలా మంచిగా చెప్తారు, మీతో మాట్లాడిపిస్తారు, చేస్తారు. ఈ 2 ఆప్షన్స్ దొరకట్లేదు మీకు. 3వ ఆప్షన్ ఇంకా కొన్ని లోకల్లో కొన్ని సొసైటీస్ ఉంటాయి, ఏపీఎంబి అని కానీ అలాంటి కొన్ని ఫ్రెండ్స్ సొసైటీస్ ఉంటాయి, వాళ్ళు కూడా నీకు నేర్పిస్తారు. ఇక్కడ నీకు అడ్మిషన్స్ దొరకలేదు అనుకో, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు కూడా నేర్పిస్తారు. ఇవి 3 ఆప్షన్ దొరకట్లేదు. ఇక 4వ ఆప్షన్, కొన్ని డబ్బులు పెట్టగలుగుతాం అనుకున్నాం అనుకోండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. లైక్ క్రితేలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాని తర్వాత సెంటర్ జెనిత్ ఉంది, దాని తర్వాత ఇంకొంతమంది ప్రైవేట్ చెప్తున్నారు. ఇంకా నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకో, అప్పుడు అలెం ఫ్రాన్సెస్ హైదరాబాద్ లో తీసుకుంటారు. సో ఇక్కడ అలెం ఫ్రాన్సెస్, ఇండియాలో ఉన్న అలెం ఫ్రాన్సెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇట్ టేక్స్ ద మనీ. బట్ బెస్ట్ ఆప్షన్స్ నుంచి హై ఆప్షన్స్ దాకా ఉన్నాయి. చూజ్ యువర్ లో ఆప్షన్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద చీప్ అండ్ బెస్ట్ నుంచి హైయర్ కి వెళ్ళిపోవడం బెటర్. అట్లీస్ట్ మీరు ఒక A1 A2 లెవెల్ అన్నా మీరు కొంచెం మాట్లాడగలిగితే ఇక మీ సర్టిఫికేటే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోను ఎలా అవుతుంది అంటే ఫ్రెంచ్ రూల్స్ మారిపోతున్నాయి. ఇంతకుముందు 2007 లో వచ్చినప్పుడు ఇప్పటికి ఎంత రూల్స్ మారిపోయాయంటే, లాంగ్వేజ్ అనేది ఇంతకుముందు సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేకుంటే మనం మాట్లాడితే సరిపోయింది. ఇప్పుడు నీకు వీసా ఎక్స్టెన్షన్ కావాలన్నా, 10 years కార్డ్ కావాలన్నా మినిమం B1 ఉండాలి నీ దగ్గర. మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, నాది ఆల్రెడీ 10 years కార్డ్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఓకేనా. కొత్త వచ్చే వాళ్ళకి B1 కావాలి, 4 years కార్డ్ కావాలి, మినిమం A2 కావాలి. సో ఇట్లా కొన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ బెస్ట్ నౌ ఓన్లీ లెర్నింగ్. సో ఇప్పుడు అర్థమైంది అందరికి ఫ్రెంచ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఫ్రెంచ్ వస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటన్నా మెయిన్ గా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను చూసారు అకామిడేషన్స్, అలానే నాకు నెక్స్ట్ డే తర్వాత ఇంకో ఇన్సిడెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎవరని తెలియదు, మన తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చినాక మోస్ట్లీ వాళ్ళే కనెక్ట్ అవుతారు కాబట్టి, సో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరికి అలా జరిగింది ఇప్పుడు. సో మోస్ట్లీ ఇప్పుడు అకామిడేషన్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు అకామిడేషన్ చూసుకోవాలంటే ఎలా ఇక్కడ? ఓకే, సో ఈ అకామిడేషన్స్ వచ్చేసి ఫస్ట్ నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఫస్ట్ మీ కాలేజ్తో చెక్ చేయండి, ఓకేనా. కాలేజ్ వాళ్ళు అకామిడేషన్ ఇవ్వగలుగుతారా లేదా అని. ఒకవేళ నీకు కాలేజ్ అకామిడేషన్ కాస్ట్లీ అనిపించింది అనుకున్నా, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎలా డిఫరెంట్ ఆప్షన్స్? ఫస్ట్ మనం ట్రై చేయాల్సింది క్రూస్, CROUS, క్రూజ్ అని ఉంటుంది. త్రూవే లాజ్మో అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. అది March 31st అట్లా ఓపెన్ అవుతుంది, మార్చ్ ఆర్ మే 31st ఓపెన్ అవుతుంది, June 30th వరకు ఉంటుంది, మళ్ళీ కొన్ని ఓపెన్ అవుతాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ పీరియడ్, బట్ లెస్ అమౌంట్ తోనే అకామిడేషన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వాళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తారంటే స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత స్కాలర్షిప్ లేని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ చాలా కాలేజెస్ ఫ్రాన్స్ లో ఉన్న వాటి బిగ్ కాలేజెస్ అంటే A grade కాలేజెస్ ఇట్లా ఉన్న కాలేజెస్ క్రూజ్ లో ఆ కాలేజ్ పేరు చూసి కూడా అడ్మిషన్స్ వచ్చేస్తాయి. సో క్రూజ్ ఆప్షన్ ట్రై చేయడం. ఓకే అనుకుందాం, క్రూజ్ లో దొరకలేదు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, క్రూజ్ లో దొరకట్లేదు. సో క్రూజ్ లో దొరకకుంటే ఏంటి, షేరింగ్ అకామిడేషన్ ట్రై చేయండి. లోకావిజ్ లో ట్రై చేయండి, లోకావిజ్ అని ఒకటి ఉంటుంది, లోకావిజ్ లో ట్రై చేయండి. లోకావిజ్ లో కూడా ఓకే ట్రై చేసినావు, దొరకట్లేదు. హాస్టల్స్ వెళ్ళండి, యూత్ హాస్టల్స్కి వెళ్ళండి. ఎందుకు నువ్వు సపరేట్ గా ఉండి ఎక్కువ డబ్బులు పే చేయాలి? యూత్ హాస్టల్స్ లో వెళ్ళండి. యూత్ హాస్టల్స్ లో కూడా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను లింక్ షేర్ చేస్తాను, ఆ లింక్స్ అందులో పెట్టేసి. యూత్ హాస్టల్స్ ఉన్నాయి. యూత్ హాస్టల్స్ ఎంత €300, €250 నుంచి స్టార్ట్ అవుతాయి. సో నీకు 13 square meters నీకు సరిపోతుంది ఒక్క ఉండడానికి, నీ ఫ్రెండ్స్ తో ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇట్ విల్ బి బెటర్. అది కూడా దొరకలేదు,
ప్రైవేట్ స్టూడెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ నెక్స్ట్ సిటీ స్టూడియో ఉంది. దాని తర్వాత ఇండివిజువల్ ల్యాండ్ లార్డ్స్ తో సైన్ చేసుకో, pop.fr లోకి వెళ్ళి లెబంక్ వాళ్ళకి వెళ్ళి సైన్ చేసుకో. ఇవి కూడా కాదు, ఇవి కూడా నీకు ఆప్షన్స్ అయిపోయినాయి అనుకో, అప్పుడు నువ్వు ప్రైవేట్ ఏజెన్సీకి వెళ్ళు. లైక్ ఫాన్షియా ఉంది, సేలాజర్ ఉంది, అబితా ఉంది, ఇట్లా కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కాకుంటే అప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిదన్నా ఉన్నారా, అకామిడేషన్స్ ఉన్నాయా అని చెప్పి సర్చ్ చేసుకోవడం బెటర్. ఇంకోటి చాలా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈచ్ స్టూడెంట్ నువ్వు ఒకవేళ నిజంగానే లీగల్ గా కాంట్రాక్ట్ తీసుకొని ఉంటే నీకు క్యాఫ్ వస్తుంది. అవును, ఓకేనా, క్యాఫ్ వస్తుంది కాబట్టి నీకు కొంచెం సబ్సిడీ నీకు రెంట్లో సెట్ అవుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, అకామిడేషన్ ఒక దగ్గర ఉంది, దాని రెంట్ ఎట్లా ఉంది ఏంటి అని కూడా తెలుసుకోవట్లేదు. వీళ్ళకి ఫస్ట్ చాలా మంది స్టూడెంట్స్కి ఏంటి అంటే, ఎంత రెంట్ పెట్టాలి ఏ ఏరియాలో అనేది ఒక ఐడియా లేదు. సో అసలు ఐడియా లేదు. సో మాక్సిమం 9 square meters €9 నుంచి స్టార్ట్ అవుతా, స్క్వేర్ మీటర్ €12 నుంచి స్టార్ట్ అవుతా, €15 నుంచి స్టార్ట్ అవుతా. ఆ ఏరియాని బట్టి మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి, మీ పిన్ కోడ్ టైప్ చేయండి. టైప్ చేస్తే ఆ ఏరియాలో మేరీ వాళ్ళు చెప్తారు మీకు మాక్సిమం ఎన్ని అమౌంట్ పెట్టాలి నీకు స్క్వేర్ ఫీట్స్ కి పెట్టాలి చూడండి. చూసేసి ప్లస్ మీరు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు మీ కాంట్రాక్ట్ లో ఏముంది అనేది చూడండి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే రెంట్ 600 ఉంటుంది, చార్జెస్ 600 ఉంటాయి. అంటే నీకు క్యాఫ్ కూడా ఎట్లా వస్తుంది, నీకు 600 మాత్రమే వస్తుంది, మిగతా 600 క్యాఫ్ రాదు. ఓన్లీ రెంట్కే, నువ్వు ఓన్లీ కట్టే రెంట్కే వస్తుంది, మిగతా చార్జెస్ కి రాదు క్యాఫ్. సో నువ్వు మీరు చూసినప్పుడు ఇవన్నీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ని మోసం చేయడానికి, మనని మోసం చేయడానికి ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే, రెంట్ అమౌంట్ నీకు ఓకే 2000 అంటాడా వాడు, 2200 అంటాడా అన్నాడు అనుకో, నీకు మెయిన్ అమౌంట్ ఎంత వేస్తాడు, 1300 1400 వేస్తాడు, మిగతా అన్ని చార్జెస్ కింద వేస్తాడు. నువ్వు క్వశ్చన్ చేయడానికి, గట్టి క్వశ్చన్ చేయడానికి కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే ఆ క్వశ్చన్ చేస్తే వాడు హౌస్ ఇస్తాడో ఏడో ఏంటి అని చెప్పేసి. సో నువ్వు క్వశ్చన్ చేయకుండా వదిలిపెడతావు. అట్లా కాదు, ఫస్ట్ నువ్వు చూసుకో ఎంత రెంట్ ఉంది, ఏంటి, ఏ ఏరియాలో ఉంది. నాకు రీసెంట్లీ ఒక 1 week బ్యాక్ ఒక స్టూడెంట్, మన తెలుగు స్టూడెంట్ ఫోన్ చేశాడు. ఓకేనా, ఫోన్ చేసి 3 bedroom ఫ్లాట్, ఓకేనా, 3 bedroom ఫ్లాట్, అది ఎంత పే చేస్తున్నాడు అంటే €2600 రెంట్ మాట్లాడుతున్నాడు. నేను సింపుల్ అంటే €2600 3 bedroom ఫ్లాట్ నీకు ఎట్లా మాట్లాడుకున్నావు, నువ్వు ఏ కాన్సెప్ట్ తో మాట్లాడుకున్నావు? 2600 ఈజ్ వెరీ హ్యూజ్. అంటే ఆ అబ్బాయి ఏమన్నాడు, అన్న మేము 6 ఉంటున్నాం, బెడ్రూమ్ కి 2 ఉంటున్నాము, 2600 మాకు 400 చొప్పున పడ్డది అన్న, అది మాకు కాస్ట్లీ అనిపించలే అన్నాడు. అరే ఆ ఏరియాలో నీకు 3 bedroom ఫ్లాట్ 1400 నుంచి 1600 మధ్యలో ఉంది, 3 bedroom ఫ్లాట్. ఇంకా నీకు కొంచెం లిఫ్ట్ లేని హౌస్ అనుకో, లిఫ్ట్ లేని హౌస్ అయితే €1000 ఉంది ఆ ఏరియాలో. 3 bedroom ఫ్లాట్ €1000 1100 ఉంది లిఫ్ట్ లేకుంటే. నువ్వు 2600 కట్టినావు, నీకు ఇప్పుడు ఆ ఓనర్ గాడు నీకు డాక్యుమెంట్స్ ఇస్తలేడు, నువ్వు ప్రైవేట్ ఓనర్ నుంచి తీసుకున్నావు, వాడు డాక్యుమెంట్స్ ఇస్తలేడు. ఇవన్నీ నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసినట్టే కదరా. అంటే నేను ఇప్పుడు ఖాళీ చేద్దాం అనుకుంటున్నామన్నా, వచ్చి 1 month అయింది ఇంట్లోకి, వాడు అడ్వాన్స్ కూడా ఇస్తలేడు అన్న. అంటే వాడు నీకు అడ్వాన్స్ ఎందుకు ఇస్తారా నువ్వు ఖాళీ చేయాలనుకున్నప్పుడు? సో అక్కడ ఉన్న లోకల్ మేరీకి వెళ్ళు, ఫస్ట్ లోకల్ మేరీకి వెళ్ళి ఇది సిచ్యువేషన్ అండి, వెళ్ళేసిన తర్వాత ఒక కంప్లైంట్ రాద్దాము, రాసిన తర్వాత మనమే పర్సనల్గా వెళ్ళినాము ఆ ఓనర్ దగ్గరికి, వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన లేదు వీళ్ళు ఈ అన్నిటికీ సైన్ చేశారు అంటే, లేదు అడ్వాన్స్ మీరు ఇవ్వాల్సిందే, మనకు 1 month ముందు చెప్తే చాలు మీకు లీగల్ గా అయితే. సో 1 month ముందు చెప్తున్నాము, అడ్వాన్స్ ఇవ్వండి, లేదు అంటే మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము, మా కమ్యూనిటీ నుంచి కానీ మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం అంటే, ఇట్స్ ఓకే లేండి అని చెప్పేసి అప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా మోసపోతున్నారు పాపం తెలియకుండా. సో ఇవి కొంచెం ఐడెంటిఫై చేయండి, ఎట్లా రెంట్స్ ఐడెంటిఫై చేయాలి అనేది. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరు కూడా, ఫ్రాన్స్ లో ప్రతి అకామిడేషన్స్ కి వింటర్ ట్రూస్ అని ఉంటుంది. వింటర్ ట్రూస్ అంటే అర్థమైంది అంటే, నార్మల్లీ November 1 నుంచి March 31 వరకు మీరైనా అకామిడేషన్ ఉన్నారనుకో, ఓనర్ మిమ్మల్ని ఖాళీ చేయించడానికి వీల్లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, November 1 నుంచి March 31 వరకు. ఎందుకంటే అది చలికాలం ఫ్రాన్స్ లో. నువ్వు అకామిడేషన్ ఉన్నావు, వాడు తెల్లారు నీకు వచ్చి చేయి, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పడానికి వీల్లేదు, ఏ ఓనర్ కూడా వీల్లేదు. అంటిల్ ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ లో ఉంటే, ఓకేనా, కోర్ట్ నుంచి ఏమైనా డిస్ప్యూట్ లో ఉంటే, లేదా సింపుల్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, వైఫ్ అని విడాకులు ఇచ్చింది అనుకుందాం, ఇప్పుడు వాడు ఖాళీ అమ్ముకోవాలి, అలాంటి కేసెస్ లో ఉంటాయి, అట్లాంటి లిటిగేషన్ కేసులో కొంచెం ఇలాంటి వాటికి మాత్రమే మనకు వాడు ముందు కోర్టు నోటీస్ ఇచ్చి ఖాళీ చేయాలి. అంతే, వాడు ఇవాళ వచ్చేసి ఇంట్లోకి వచ్చే నువ్వు వెళ్ళిపో అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. టెనెంట్స్ ఆర్ వెరీ ప్రొటెక్టెడ్ ఇన్ ఫ్రాన్స్ దెన్ ఓనర్స్. సో ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవడన్నా వచ్చేసి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, నువ్వు నడువు ఇప్పటి నుంచి అంటే, నువ్వు లీగల్ కాంట్రాక్ట్ ఉంటే వానికి ఓపెన్ చెప్పండి, నా దగ్గర లీగల్ కాంట్రాక్ట్ ఉంది, నేను ఖాళీ చేయను, నాకు నోటీస్ పీరియడ్ ఇవ్వు, కోర్టు నుంచి లేదా లాయర్ నుంచి నోటీస్ పీరియడ్ ఇవ్వు. అప్పుడు నోటీస్ పీరియడ్ ఇచ్చినాక కూడా నీకు 6 months ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండడానికి. నువ్వు ఆ 6 months తర్వాత నువ్వు సర్చ్ చేసి చేసుకో. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మన వాళ్ళు ఎందుకు భయపడతారు ఏంది అని అర్థం కాదు. కానీ ఒక మైండ్ లో ఏ లేదు, ఓనర్ గారు ఊరికి వచ్చి నొల్లి పెడుతున్నాడు, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతా,
ఇవన్నీ చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో భయపడకండి, ఎవ్రీథింగ్ టెనెంట్స్ కి చాలా రైట్స్ ఉన్నాయి, ఇంకా స్టూడెంట్స్ కి మంచి రైట్స్ ఉన్నాయి. ఓకేనా, యూజ్ దోస్ రైట్స్, కేర్ఫుల్ గా యూజ్ చేసుకోండి, అకామిడేషన్ ని సర్చ్ చేసుకోండి. అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే, అకామిడేషన్ నువ్వు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నాయన గ్యారంటీ తీసుకోండి. మీ ఇంటికి గ్యారంటీ తీసుకోండి. ఐదర్ visel.fr నుంచి వెళ్ళండి, గ్రాంట్ మీ నుంచి అని వెళ్ళండి, ఇవి వెళ్ళండి, వెళ్ళేసి గ్యారంటీ తీసుకొని చెయ్యండి. అండ్ ఇన్సూరెన్స్ కూడా మస్ట్, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ లేకుండా మీకు అకామిడేషన్స్ ఇవ్వరు. ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళండి. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ మాక్సిమం 5 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి 20 రోజుల మధ్యలో ఉంటాయి స్టూడెంట్స్ అయితే. మినిమం సైట్స్ ఉన్నాయి కొన్ని, ఆ మినిమం సైట్ అట్లా ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి 5 రోజుల నుంచి. ఎందుకంటే మీరు ప్రొటెక్ట్ గా ఉండండి అండ్ హౌస్ కూడా మీకు ప్రొటెక్ట్ గా ఉంటుంది. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ లైక్ దట్. ఇప్పుడు నార్మల్ గా అకామిడేషన్ చూస్తున్నప్పుడు లైక్ ఒక స్టూడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చూసుకోవాల్సింది ఏంటి మెయిన్ గా? ఫస్ట్ అకామిడేషన్ చూసినప్పుడు అట్లీస్ట్ నీకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి, ఫ్రెంచ్ రాకుండా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకొని చదివి దాంట్లో ఏమేం క్లాజెస్ ఇంక్లూడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, నీకు పుబెల్ కలెక్షన్ ఉంటుంది, బయట చెత్త కలెక్షన్ ఉంటుంది. నువ్వు ఆ క్లాజ్ లో వాడు ఏం రాస్తాడంటే ఇయర్లీ 130 euros ఎంత ఉంటుంది, అది నువ్వే కట్టుకోవాలని రాస్తావు. ఓకేనా, అది మనం ఆ క్లాజ్ ని చూడకుండా మనం సైన్ చేసేస్తాము, అయిపోతుంది. నీకు సంవత్సరం కాగానే నీకు ఏమైతుంది, ఆ బిల్ ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతావు, అయ్యా ఈ బిల్ నాకు ఎందుకు వచ్చింది, నేను కాదు కదా దీనికి రెస్పాన్సిబిలిటీ, బిల్ నాకు ఎందుకు వచ్చింది. అదే నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఇది నాకు తీసేయండి అంటే వాడు తీసేస్తాడు, ఏజెన్సీ హాజ్ రైట్స్. ఎందుకంటే ఖచ్చితంగా ఇవి ఇవ్వాలి, కొన్నిటికి లేదమ్మా నేను తీసేయను అని వాడు నీకు ముందు చెప్తాడు. లేదు మన దగ్గర ఆ ఛాన్స్ ఉందనుకో తీసేస్తాడు. ఇలాంటి కొంచెం కేర్ఫుల్ గా చదవాలి, చదివేసి తీసుకోండి అకామిడేషన్. ఏం చదవకుండా ఊరికైనా గుడ్డిగా మాత్రం సైన్ చేయకండి, అండ్ ఇట్ విల్ బి తర్వాత మీరే ప్రాబ్లమ్స్. ముందుగా అదే చెప్పారు, నేను నార్మల్ గా నేను కూడా అకామిడేషన్ ఎవరికైతే ఇస్తానో, నువ్వు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాతనే అది మంచిగా నిదానంగా చదువుకున్న తర్వాతనే సైన్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతే తప్ప మళ్ళీ అది ఏదో చేసి మళ్ళీ నాకు ఎక్స్ట్రా బిల్ వచ్చిందంటే ఎట్లా కుదురుతుంది? అవును, అది రైట్. సో ఇప్పుడు ఇంకొక చిన్న జాగ్రత్త చెప్తా. మీరు ఏ రూమ్ అన్న అకామిడేషన్ తీసుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ కెమెరా ఓపెన్ చేయండి, ఫోన్ కెమెరా. ఆ ఇల్లు మొత్తం ఫస్ట్ కెమెరా తీసేసుకోండి. ఏ పార్ట్ ఉన్నా సరే, ఎంత గీత పడ్డా దాని ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి. ఫోటో ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు సపోజ్ ఒక కిటికీ ఉంది, కిటికీ మీద ఒక మరక ఉంది, దాని ఫోటో తీసుకోండి. హీటర్ ఉంటుంది, హీటర్ దగ్గర ఒక రంధ్రం ఉంది, హోల్ ఉంది, దాన్ని ఫోటో తీసుకోండి. హీటర్ ని ఫోటో తీసుకోండి. బాత్రూమ్కి వెళ్ళండి, బాత్రూమ్ లో ఫోటోస్ తీసుకోండి. అన్ని ఫొటోస్ తీసుకొని ఆ ఫోల్డర్ ని మీకు ఎవరైతే కాంట్రాక్ట్ ఇస్తాడో వానికి ఫస్ట్ పంపండి. ఆ రోజు పంపించి మీ దగ్గర సేఫ్ కాపీ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, మీరు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వాడు వచ్చేసి మీకు యథాతిలు ఇవ్వాలి. అంటే ఓకే నువ్వు వెళ్ళిపోరా నాయన, ఇగో ఇల్లు ఖాళీ చేస్తుంది వీడైనా కాంట్రాక్ట్ సైన్ చేసి పెట్టిస్తాను. నువ్వు ఆ ఫోటోలన్నీ తీసుకోకుంటే వాడు ఏం చేస్తాడంటే, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ గీత పడ్డది నువ్వే చేసినావు, ఇగో ఈ హీటర్ కి రంధ్రం పడ్డది నువ్వే ఖరాబ్ చేసినావు, ఇగో ఈ బాత్రూమ్ లో ఇక్కడ పెయింట్ పోయింది నువ్వే ఖరాబ్ చేసినావు అని చెప్పేసి నువ్వు ఎంతైతే అడ్వాన్స్ కడతావో అవన్నీ కొడతావు. సో బెటర్ ఇది ఎక్కడకుండా ఉండాలి, సేవ్ చేసుకోవాలంటే నాయన ఇవన్నీ ఒక ఫొటోస్ మాత్రం తీసి పెట్టుకోండి సేఫ్ఫుల్ గా అండ్ బెనిఫిట్ గా. ఇది మాత్రం సలహా ఇస్తా. ఇవన్నీ నాకేదో సింక్ అయ్యేటట్టు, నీకు సింక్ అని కాదు, అందరికి సింక్. అది అందరికి సింక్ అయింది. లాస్ట్ టైం మాకు అదే అయ్యింది, మరి ఇంకేంది అది చెప్తా. అందరికి సింక్ అవుతాయి కాబట్టి కొంచెం ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు నార్మల్ గా స్టూడెంట్స్ వస్తున్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ వీసాలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇక్కడికి వచ్చాక చేయాల్సిన మొట్టమొదటి లైక్ ఏమేమి చేయాలి ఏంటి కొంచెం? సో ఫస్ట్ వచ్చే ముందు మాత్రం బర్త్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. ఓకేనా, బర్త్ సర్టిఫికేట్ అపోస్టిల్ చేసి ట్రాన్స్లేట్ చేసి తెచ్చుకోండి. ఒకవేళ మీరు తెచ్చుకోకుండా నో ప్రాబ్లం, ఇక్కడ ఎంబసీ నుంచి తీసుకోండి ట్రాన్స్లేట్ చేసి. ఇక్కడ ఎంబసీ కొంచెం ఇప్పుడు ఎంబసీది ఏం ప్రాబ్లం అవుతుందంటే, ఇప్పుడు కొంచెం ఎంబసీ ప్రాసెస్ చేంజ్ అయింది, కొంచెం టైం కూడా పడుతుంది. కాబట్టి ఎంబసీ నుంచి తీసుకున్న ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, సోషల్ సెక్యూరిటీ అప్లై చేసినప్పుడు కొన్ని ఏరియాలో ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ ఆఫీస్ లో ఆ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఇది ఒక్కటి కేర్ఫుల్ అండి. మీకు మాక్సిమం పాసిబుల్ అయితే ఇండియా నుంచి తెచ్చుకోండి, అది కూడా అపోస్టిల్ చేసి. ఓన్లీ సాఫ్ట్ కాపీ బెటర్. ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ లో హార్డ్ కాపీ కూడా అమౌంట్ పే చేస్తున్నారంట. 5,000 6,000 పే చేశారు. అట్లా చేయకండి, అంత అనవసరం, వేస్ట్ ఆఫ్ ద. మీ కాపీ తెచ్చుకోండి. మీకు అక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇక్కడ 20 యూరోల నుంచి ట్రాన్స్లేషన్ చేస్తాడు. 20 యూరోల నుంచి ఒక పేపర్ అంటే 20 యూరోలు అంటే ఇప్పుడు యూరో రేట్ బాగా పెరిగిందిగా కాబట్టి 2,000 అవుతుంది. ఓకేనా, అది కూడా చెక్ చేసుకోండి. మంచి స్వాన్ ట్రాన్స్లేటర్స్ నుంచి ట్రాన్స్లేట్ చేయించుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అయితే చేయాల్సింది ఏంటి అంటే, నావిగో పాస్ తీసుకోండి, ఇమాజినర్ ఆర్ తీసుకోండి. అంటే స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క స్టూడెంట్ కి గవర్నమెంట్ తక్కువ ప్రైస్ లో ఇస్తుంది. ఆ నావిగో అనేది ఖచ్చితంగా తీసుకోండి. మీ కాలేజ్ నుంచి
డాక్యుమెంట్స్ పెట్టి స్కొలారిటీ డాక్యుమెంట్ పెట్టి, అది ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది రాగానే మీ ఓఫీని వ్యాలిడేట్ చేసుకోండి. ఓకేనా, అంటే ఓఫీని వ్యాలిడేట్ చేసుకోవాలంటే anif.fr సైట్లోకి వెళ్ళండి. anif.లోకి వెళ్ళేసి జస్ట్ మీ వీసా నెంబర్ టైప్ చేసేసి దాని తర్వాత ఒక స్టాంప్ కొనేసి ఆ స్టాంప్ని అప్లోడ్ చేయండి, అయిపోతుంది వ్యాలిడేషన్. ఒకవేళ మీరు ఈ 3 months లోపు వ్యాలిడేషన్ చేయకుంటే మీకు నెక్స్ట్ వీసా ఎక్స్టెన్షన్ కాదు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. లేదు మీరు ఫ్రాన్స్కి వచ్చినావు, నీకు ఫ్రాన్స్ నచ్చలేదు, ఏం వస్తలేదు, నెల రోజుల్లో నీకు అనిపించింది బాగాలేదు అనుకుంటే, నువ్వు నిజంగానే 3 నెలలలోపు ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటావు పర్మనెంట్గా, అలాంటి కూడా వదిలిపెట్టండి. ఓకేనా, కానీ నువ్వు ఇక్కడ ఉండాలి, నీకు నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ రాగానే నీకు ఏ అడ్రస్ ఉన్నావో ఆ అడ్రస్ వ్యాలిడేషన్ చేసుకో, అయిపోతుంది. అది బెస్ట్, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, సోషల్ సెక్యూరిటీ అప్లై చేయండి. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ అనేది చాలా మ్యాండేటరీ. ఈ స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, దాకానికి ఎప్పుడు పోతాం, లేని ఏమో పోయేది ఉందా సచ్చేది ఉందా, నిదానంగా అప్లై చేసుకుందాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ మెడికల్ కాస్ట్లీ. ఎప్పుడు కాస్ట్లీ, నీ దగ్గర సోషల్ సెక్యూరిటీ అండ్ మ్యూచువల్ లేనప్పుడు కాస్ట్లీ. నీకు అవి ఉన్నాయనుకో మొత్తం అవి పే చేస్తాయి. నీకు స్టూడెంట్స్ కి సోషల్ సెక్యూరిటీ 70% గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే 100 euros నీకు బిల్ అయితే 70 euros గవర్నమెంట్ పే చేస్తుంది. మిగతా 30 euros నువ్వు పే చేసుకోవాలి. మళ్ళీ 30 euros తప్పించుకోవాలంటే నేనేం చేయాలి, మ్యూచువల్ తీసుకోవాలి. ఓకేనా, మ్యూచువల్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ కి మ్యూచువల్ ఇచ్చేటి చాలా ఉన్నాయి. ఓకేనా, 6 euros నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఎంత వరకు వెళ్తావు, నీ బడ్జెట్ నీకు ఏమేమి యాడ్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి ప్రైస్ స్టార్ట్ అవుతుంది. 6-7 euros స్టార్ట్ అవుతుంది, 10 euros క్లోజ్ అవుతుంది. స్టూడెంట్స్ కి నెలకు 7 euros 10 euros పెట్టుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు. పెట్టుకుంటే నీకు ఏంటంటే మిగతా 30 euros కూడా కవర్ అవుతాయి. అప్పుడు నువ్వేమవుతుంది, హ్యాసల్ ఫ్రీ జేబుల నుంచి అసలు నువ్వు ఒక్క మెడికల్ కూడా డబ్బులు పెట్టుకో, మొత్తం ఇక సోషల్ సెక్యూరిటీలో కవర్ అయిపోతుంది. ఇది ఒకటి చేసుకోండి. రాగానే స్టూడెంట్ సివిక్ తీసుకోవాలి. సివిక్ కూడా మ్యాండేటరీ, ఇప్పుడు మ్యాండేటరీ, ఇంతకుముందు మ్యాండేటరీ లేకుండే సివిక్, కానీ ఇప్పుడు గత 5 years నుంచి మ్యాండేటరీ చేశారు సివిక్. కోవిడ్ ముందు నుంచి మ్యాండేటరీ అయిపోయింది సివిక్ అనేది. ఖచ్చితంగా సివిక్ మ్యాండేటరీ చేసుకోండి, చేయించుకోండి, ఇట్ విల్ బి బెటర్. మీకు డిఫరెంట్ ఆఫర్స్, అంటే ఒక స్టూడెంట్ కార్డ్ వచ్చిన తర్వాత స్టూడెంట్ కార్డ్ ని కూడా మీరు చాలా ప్లేసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. అసలు మీరు యూజ్ చేసుకోరు కానీ McDonald's వెళ్ళారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కార్డ్ ఇస్తే మీకు 10-15% డిస్కౌంట్ ఇస్తాడు వాడు, మీ స్టూడెంట్ కార్డ్ చూపిస్తే. బర్గర్ కింగ్కి వెళ్ళండి, RATBకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, స్టూడెంట్ కార్డ్ వాడుకోండి. సో ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఏంటంటే మన స్టూడెంట్ కార్డ్ జోలో పెట్టుకునే సిగ్గుపడతాం, క్యారీ చేయరు. నార్మల్ గా మీకు పక్క, ఎందుకంటే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కి అదే తీసుకోబోతున్నాం, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఇది, అండ్ ఇంకొకటి ఏంటంటే వీసా రెన్యువల్. మీ స్టూడెంట్స్ ఎవరైనా సరే వీసా రెన్యువల్ కి వెళ్ళాలని, స్టూడెంట్సే కాదు ఎవరైనా సరే, మినిమం 4 months ముందు అప్లై చేయండి ఆన్లైన్లో. ఎందుకంటే 4 months అనే టైం పీరియడ్ ఎందుకు చెప్తున్నానంటే, ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా, ఏది మిస్ అయినా ఈ 4 months టైం పీరియడ్ లో వాళ్ళు మనకు నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాత మనం అప్లోడ్ చేస్తే 100% గ్యారంటీ వీసా. మనం ఈ 4 months లో కూడా ప్రిఫెక్చర్ నుంచి కానీ ఏమన్నా రెస్పాన్స్ రాలేదు అంటే ప్రిఫెక్చర్ తప్పు, మన తప్పు కాదు. మనం లీగల్ గా ఉంటాం, మనకు అప్పుడు లీగల్ రైట్ తీసుకొని యాక్షన్ ఉంటుంది. నేను 4 నెలల ముందు చేసిన వీసా, నా రైట్స్ ఇగో, ఈ డాక్యుమెంట్ ఇచ్చిన ప్రిఫెక్చర్ నాకు ఈ టైంలో రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి ప్రిఫెక్చర్ తప్పు అని చెప్పేసి మనం ఫ్రీ లాయర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి తీసుకుపోయి ఇగోరా బాబు ప్రిఫెక్చర్ తప్పు చేసి నాకు ఎంతో డాక్యుమెంట్ ఇవ్వాలి అంటే వాడే కోర్ట్ ఫైల్ చేసేస్తాడు. మనం ఆ కోర్ట్ వచ్చేంత వరకు డాక్యుమెంట్ స్టూడెంట్ మీద ఉండొచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి భయపడకండి. ప్రిఫెక్చర్ ఇప్పుడు కొంచెం లేట్ ఉన్నాయి, ప్రాసెస్ లేట్ చేస్తున్నాయి, అయ్యో వస్తలేదు టెన్షన్ పడకండి. యూ విల్ గెట్ రెస్పాన్సెస్. రాకుంటే ప్రిఫెక్చర్ ఉందాం, మనం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. వాడు 3 నెలల లోపల మనకు రిప్లై ఇవ్వాలి. అంటే మన వీసా ఎండ్ ముందు లోపు ఇవ్వాలి, ఎండ్ డేట్ ముందు రోజు వరకు రిప్లై ఇవ్వాలి, ఎండ్ డేట్ అయ్యే రోజు వరకు ఏదో ఒకటి ఫైల్ యాక్సెప్ట్ చేసినావా, లేకుంటే నీకు ప్రొలాంగేషన్ డాక్యుమెంట్ ఇచ్చినావా, లేదా ఇంకా కొన్ని ప్రిఫెక్చర్స్ ఏంటంటే డెసిషన్ ఫేవరబుల్ కూడా ఇచ్చేస్తాయి మంచి ప్రిఫెక్చర్స్ అయితే. సో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఇప్పుడు అయ్యో వస్తలేదు టెన్షన్ పడకండి. కొంతమంది మనం ఎట్లా అయిపోతామంటే, వీసా అయిపోయింది నాకేం రిప్లై రాలేదు, ఏంటి ఇప్పుడు నన్ను జాబ్ దగ్గర డిస్కంటిన్యూ చేయమంటున్నా పార్ట్ టైం జాబ్. దీనికి కూడా సొల్యూషన్ ఉంది. మనం ఏంటి అంటే, వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, నాకు ఆల్రెడీ నేను ఇట్లా డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశాను, అయిపోయింది, నాకు దీని మీద రైట్స్ వచ్చేంత వరకు రైట్స్ ఉంటాయి, సో దీంతో నేను జాబ్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్ ఏమైనా ప్రాబ్లం వస్తే నేను లీగల్గా నేను మా లాయర్తో కూడా మాట్లాడిపిస్తాను మీకు. సో ఇట్ విల్ బి ఓకే, అండ్ ఎటువంటి లైఫ్ హ్యాసిల్ ఉంటుంది మీకు, మీకు ప్రాబ్లం కాదు, మాకు ప్రాబ్లం కాదు, ఏం కాదు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రీ లాయర్స్ కూడా ఉంటారు. ఫ్రీ లాయర్స్ ని మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. అండ్ మీకు ఇంకా కావాలి అంటే మీ దగ్గర లోకల్ మున్సిపాలిటీ ఉంటుంది కదా, లోకల్ మున్సిపాలిటీకి వెళ్తే మీ లోకల్లో ఉన్న మున్సిపాలిటీ ఫ్రీ లాయర్స్ కూడా సజెషన్స్ ఇస్తారు మనకు. ఓకే అమ్మా ఇట్లా చేసుకో, ఇది ఫైల్ చేసుకో. అండ్ ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ఇలాంటి ప్రాసెస్ లో. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నీకు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా చెప్తుంటారు. సో ఈ 4 steps. సో సోషల్ సెక్యూరిటీ మస్ట్ మ్యాండేటరీ, ఓకేనా.
అండ్ సివిక్ మ్యాండేటరీ చేసుకోండి, ఖచ్చితంగా చేసేసుకోండి. వీసాకి మాత్రం నావిగో ఒకటి చేసేసుకోండి, అండ్ వీసాకి మాత్రం 4 months ముందు అప్లై చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇవైతే స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాల్సిన. ఇందాక మీరు చెప్పారు కదా లైక్ ఇట్లా గ్యారంటీయర్స్ అకామిడేషన్స్ కావాలి, తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ అని. బేసికల్ గా నేను చేసేటప్పుడు కూడా అకామిడేషన్ లో చూసాను, అలా ఫ్రెంచ్ ల్యాండ్లార్డ్స్ కూడా మీ గ్యారంటీయర్ ఏంది, మొన్న ఇన్సిడెంట్ కూడా చెప్పాను మీకు, అది గ్యారంటీయర్ కావాలి మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఎంతమందిని అడిగినా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు, దానికి రీజన్ ఏంటి అసలు ఇక్కడ? సో ఫస్ట్ ఏం చెప్తా అంటే, ఫస్ట్ మీరు గ్రాంట్ మీ లేదా విజాలో ట్రై చేస్తున్నారు. అవును. కొంతమంది వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు ప్రైవేట్ మనకేమైనా తెలిసిన వాళ్ళని గ్యారంటీ ఏమన్నా అడుగుతున్నాము. అవును. ఇక్కడ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఏమవుతుంది ఏంటి ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే అతను నా దగ్గరకు వచ్చాడు అనుకున్నా. సో ఓకే, మనకు పరిచయం అయ్యిండు. ఓకే అన్న, నాకు ఇట్లా అకామిడేషన్ కావాలన్నా, కొంచెం గ్యారంటీ ఇవ్వవా అన్న, నో ప్రాబ్లం అంటే మనం ఏం చేస్తాము, ఓకే మనోడే లేదు తెలుగు మాట్లాడుతుండు, లేదా సంథింగ్ తమిళ్ మాట్లాడుతుండు, లేదా ఎవరో ఒకరు ఇండియనో ఎవరో తెలిసిన అతడు అని చెప్పేసి, ఓకే అమ్మ నేను గ్యారంటీ ఇస్తాలే అని చెప్పేసి ఏజెన్సీ దగ్గరికి వెళ్తున్నాం. ఆ ఏజెన్సీకి ఏమి ఇస్తాం మనం, నాకు ఆధార్ షెడ్యూల్ ఇస్తా, నా పాస్పోర్ట్ ఇస్తా, నా లాస్ట్ 3 months పే స్లిప్స్ ఇస్తా, నా యాంపో ఇస్తా, ఇన్ని డాక్యుమెంట్స్ ఇస్తా, నా బ్యాంక్ రిప్ కూడా ఇస్తా. గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇస్తాం, అయిపోయింది. వాడు ఉన్న రోజులు ఉంటాడు దాంట్లో, ఆ ఇంట్లో. మనోళ్ళు చేసే తప్పు పని ఏంటంటే, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటాను. వెళ్దాం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏజెన్సీకి వెళ్ళి 1 month ముందు, ఎక్కడైనా సరే ప్యారిస్ లో ఫ్రాన్స్ లో 1 month ముందు చెప్తే చాలు ఏజెన్సీకి. నేను సపోజ్ నువ్వు September 1st ఖాళీ చేయాలనుకుంటే August 1st వెళ్ళి, నాయన నేను ఇట్లా September 1st ఖాళీ చేద్దాం అని నువ్వు August 1st చెప్తే, వాడు నీకు September లోపు అంటే August 31st లోపు నీ రూమ్కి ఏదో ఒక రోజు వస్తాడు, యథార్థులు సైన్ చేస్తాడు, ఇస్తాడు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏజెన్సీ చెప్తలేరు, ఏం చేస్తలేరు, చెప్పకుండానే ఆ రూమ్ కాల్ చేసి ఆ కీస్ పోస్ట్ బాక్స్ లో వేసి వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం ఎవరికి అవుతుంది, వాడు వెళ్ళిపోయిన తర్వాత రెంట్ ఫస్ట్ మంత్ రాదు, 2వ month రాదు, ఏజెన్సీ వాడు 1-2 months అవుతాడు, 3వ నెల వీడు ఎందుకు రెంట్ పే చేస్తలేడు అని చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకుని మనకి ఫోన్ చేస్తాడు. అప్పుడు వాడు ఏం చెప్తాడు, ఇల్లు ఎప్పుడో కాల్ చేసినా కదా అంటాడు. అరే నువ్వు ఇల్లు కాల్ చేసిన నా దగ్గర యథార్థులు సైన్ చేయలేదు, నువ్వు ఏం సైన్ చేయలేదు, ఇల్లు కాల్ చేసి ఎట్లా పోతావు, తాళం చేయాలి ఇచ్చి నాకు అని. వాడేం చేస్తాడు, స్టూడెంట్ బెనిఫిట్ లో అయిపోయింది, వాడు కాలేజ్ వెళ్ళిపోయాడు. వాడేం చేస్తాడు, ఇప్పుడు ఎవడైతే గ్యారంటీ ఇచ్చిండో వాడి దగ్గర నుంచి 3 నెలల రెంట్ వసూలు చేస్తాడు. అందుకని చెప్పేసి మనోళ్ళు సైన్ చేయడానికి భయపడుతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా కొత్త వచ్చే స్టూడెంట్స్ అన్న ఎవరైనా సరే ఇలాంటి చేయకండి, మీరు చేసి వెళ్ళిపోతారు. కానీ ఎన్కోనికి ప్రాబ్లం, కొత్త వచ్చడానికి ప్రాబ్లం ఇదంతా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేసి చేస్తున్నాం కాబట్టి చాలా మంది గ్యారంటీ చేయడానికి భయపడుతున్నారు. రిఫరెన్స్ కూడా లైక్ పార్ట్ టైం కూడా ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. అదే అంటున్నాను, ఇట్లా ఇవ్వడానికి భయపడడానికి మెయిన్ కారణం ఇవే. నువ్వు కరెక్ట్ ఉంటే ఇంకోటి హెల్ప్ చేయాలనే ఆలోచన వస్తుంది. నువ్వు మోసం చేసి వెళ్ళిపోయినావు అనుకో, నీకు ఎవరైనా సరే, నేను ఇప్పుడు నీకు ఎగ్స్ అనే పర్సన్కి ఇచ్చిన, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, నాకు మళ్ళీ వై అనేటోడు వచ్చి నన్ను గ్యారంటీ అడిగింది అనుకో, నేను దండం పెడతాను, ఆయన ఆల్రెడీ వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, నా దగ్గర రాక. సో అందుకనే అట్లా గ్యారంటీ చేయడానికి కొంతమంది భయపడుతున్నారు. సో అట్లా భయపడుతున్నారు. సో వీటిని ఇలాంటి చేయకుండా ఉండండి, అప్పుడు కొంచెం బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది అన్నమాట, కొంతమంది స్టూడెంట్స్ ఇలా చేయడం వల్ల వచ్చే స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా చేయకుండా మీరు ఉండండి, కొంచెం మీరు కూడా కొంచెం జెన్యున్ గా ఉండి మా హెల్ప్ చేస్తారు. మనకి ఇక్కడ ఎవరైనా సరే అందరు హెల్ప్ చేస్తారు, కొంచెం మీరు చూసుకోండి, మీరు జెన్యున్ ఉంటే బెటర్. అలానే ఇప్పుడు కొంతమంది వస్తున్నారు అన్న, వాళ్ళు కొంచెం ఇట్లా ఫ్రీలాన్స్ జాబ్స్ చేద్దామని, ఇలా ఎంటర్ప్రీనర్ గా ఇట్లా మాట్లాడదామని ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? నేను ఫస్ట్ సజెషన్ ఏం చెప్తా అంటే, స్టూడెంట్స్ కి ఫ్రీలాన్స్ చేసుకునే ఆప్షన్ లేదు ఫ్రాన్స్ లో. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మైక్రో ఎంటర్ప్రైనర్ గా కన్వర్ట్ కావాలి, ఫ్రీలాన్స్ చేసుకోవాలి. ఫ్రాన్స్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కి మైక్రో ఎంటర్ప్రైనర్ కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. నీకు ఎప్పుడు వస్తుంది ఆప్షన్ అంటే, నువ్వు ఏపీఎస్కి వెళ్ళినప్పుడు వస్తుంది ఆప్షన్. నువ్వు ఏపీఎస్కి వెళ్ళినావు అనుకో, ఏపీఎస్కి వెళ్ళినప్పుడు నువ్వు మైక్రో ఎంటర్ప్రైనర్ కన్వర్ట్ చేసేసుకొని అప్పుడు నువ్వు జాబ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుంది, ఫ్రీలాన్స్ జాబ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. కానీ నువ్వు ఏపీఎస్కి వెళ్ళకుండా స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాత్రం చేయకండి, ఇట్స్ వెరీ ఇల్లీగల్. అండ్ ఒకవేళ మీరు ముందు అలాంటి, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, కొంతమంది ఏంటంటే డెలివరీ జాబ్స్ ఇలాంటి జాబ్స్ చేయడానికి మైక్రో ఎంటర్ప్రైనర్లు తెలియకుండా పాపం తీసేసుకుంటున్నారు. సో బెస్ట్ అవాయిడ్ చేసేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రిఫెక్చర్ లో దొరకలేదు కదా అని చెప్పేసి ఇంకో ప్రిఫెక్చర్ దొరకవని గ్యారంటీ లేదు, దొరికినప్పుడు పట్టుకుంటారు. అండ్ టాక్సెస్ ఆర్ వెరీ హెవీ. సో దీన్ని అవాయిడ్ చేయడము చాలా బెటర్ మైక్రో ఎంటర్ప్రైనర్ అంటిల్ యూ గెట్ ఏపీఎస్. ఇప్పుడు ఇక్కడ పార్ట్ టైమ్స్ ఇట్లా డెలివరీ జాబ్ ఇవి చేస్తున్నారు, వాళ్ళకి ఏం ఇబ్బంది కదా? ఇట్లా నువ్వు ఫ్రీలాన్స్ ఇట్లా నీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని నీ ఓన్ గా చేసుకుంటే ప్రాబ్లం. నువ్వు సపోజ్ ఒక రెస్టారెంట్ లో వర్క్ చేసుకుంటున్నావు, రెస్టారెంట్ లో వాడికి పే స్లిప్ ఇచ్చుకుంటూ డెలివరీ జాబ్ చేస్తా, అలాంటి ప్రాబ్లం కాదు. కానీ నువ్వు ఉబర్ ఉంది, ఉబర్ కి ఏంది, నువ్వు రిజిస్టర్ అవుతావు స్టూడెంట్ గా. నువ్వు రిజిస్టర్ కావాలంటే ఏం చేయాలి, మైక్రో ఎంటర్ప్రైనర్ అకౌంట్ చూపించాలి, వాడికి చూపిస్తేనే నీకు ఆ జాబ్ ఇస్తాడు వాడు, లేకుంటే ఇవ్వడు. సో అది ఇల్లీగల్, స్టూడెంట్ చేయలేదు.
అంటే నీకు ఏపీఎస్ వచ్చేదాకా నువ్వు చేయకూడదు. ఓకేనా? సో దిస్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఇది తెలుసుకోకుండా మన వాళ్ళు కొంచెం దీంట్లో వెళ్తుంటారు. సో ఇది అవాయిడ్ చేసుకోవడం ఆల్రెడీ అయితేనే ఉంది. ఇది అవాయిడ్ చేసుకోవడం చాలా బెటర్. సో కొంచెం చూడండి, జాగ్రత్త చూసుకోండి కొంచెం. ఇక్కడ అన్న నార్మల్ గా ఓకే పార్ట్ టైమ్స్ ఇవి ఓకే, మరి ఫుల్ టైమ్ జాబ్స్ కి ఎలా అసలు బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, వచ్చే వాళ్ళకి చెప్పే ఎట్లా ఏంటిది అనేది? నార్మల్లీ ఎవరైనా సరే ఎంబీఏ స్టూడెంట్స్ అనుకోండి, ఎంబీఏ స్టూడెంట్స్ అయితే మీకు మార్కెటింగ్ లో జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ లేవు అని కాదు, కానీ మార్కెటింగ్ జాబ్స్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఫ్రెంచ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రెంచ్ అనేది మళ్ళీ వచ్చిపోతుంది. ఓకేనా? డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ ఉంది, ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్. లింక్డ్ఇన్ లో ఫాలోఅప్ కండి, అందరికి ఫాలోఅప్ అయ్యి ఎక్కువ మీటప్ కండి. దాని తర్వాత మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి డిఫరెంట్ ఎక్స్ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తారు అన్న. ఇప్పుడు ఇంకొకటి మీకు కామెడీ చెప్తా, ఇది చెప్పనో వద్దో నాకు తెలియదు, కానీ స్టూడెంట్స్ జాబ్ సర్చ్ చేసే విధానం, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని ఏమంటాం, జాబ్ సర్చ్ చేస్తారు కదా, మా సివి పంపిస్తానా మీరు ఫార్వర్డ్ చేసేయండి అంటారు. ఈ కంపెనీకి మీకు తెలిసిన కంపెనీలకు ఫార్వర్డ్ అయ్యాను అంటే ఓకే. కొంతమంది మంచి వాళ్ళు అనుకో, మంచి వ్యక్తులు అనుకో, సర్లే పాపం వాడు నిజంగా ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇంటర్న్షిప్ కి సర్లే ఫార్వర్డ్ ఇద్దాం తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. అందరూ అది చేయాలని రూల్ లేదు కదా. నువ్వు యాజ్ ఎ నిజంగానే నీకు ఇంటర్న్షిప్ కి ట్రై చేస్తున్నావు, ఒక జాబ్ ట్రై చేసినప్పుడు నువ్వు బేసిక్ క్వాలిటీ ఏంటంటే ఒక 4 కంపెనీలు దేవులాడుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ డెసాల్ట్ సిస్టమ్ ఉంది, లేదా విజన్ గ్రూప్ ఉంది, లేదా ఇంకా లోరియల్ ఉంది, దాని తర్వాత ఇంకా డిఫరెంట్ కంపెనీస్. ఆ కంపెనీలో నీకు సంబంధించిన పొజిషన్ ఉందా? ఉంది అనుకో, మన గ్రూప్ లో ఒక మెసేజ్ చేయండి, ఇగో లోరియల్ లో ఈ జాబ్ ఉంది, మన వాళ్ళు లోరియల్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా, ప్లీజ్ నాకు రెఫరెన్స్ చేయగలుగుతారా అన్నాం అనుకో. అప్పుడు ఓకేనా నాయన, నీ సివి నాకు పంపిన రెఫరెన్స్ నెంబర్ ఇవ్వబట్టి నేను నా రెఫరెన్స్ ఇస్తాను, మనోడు ఇస్తాడు. అది జెన్యూన్ అనిపిస్తుంది నీకు కూడా. లేదంటే నువ్వు ఆ పని చేయకుండా నేను ఇట్లా మేనేజ్మెంట్ లో సర్చ్ చేస్తున్నా, సేల్స్ లో సర్చ్ చేస్తున్నా, లోయర్ లో జాబ్స్ బాగా పడతాయి, లోయర్ లో చేస్తారా, నా సివి పంపిస్తాను అనుకో, చూసుకొని అమ్మాయి మీరు సర్చ్ చేస్తున్నా నిజంగానే చేయట్లేదు అని ఆయన అనుకుంటాడు. అట్లా కాకుండా మీరు ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి అందులో ఈ పొజిషన్ ఉంది, కొంచెం ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే 100 మంది వదులుతారు. మన దాంట్లో దాదాపు మన వాట్సాప్ గ్రూప్లనే దాదాపు 1500 మంది ఉన్నారు వాట్సాప్ గ్రూప్ లో. అందులో ఆల్మోస్ట్ 1000 మంది దాకా పనిచేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. 1000 మంది దాకా జాబే చేస్తున్నారు. నీకు డిఫరెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా అడిగినావు అనుకో, నీకు రెఫరెన్స్ నీకు ముందుకు వస్తాడు. ఎవడైనా ఇంట్రెస్ట్ ఉంది, అదే నిజంగా వీడి కంపెనీ దేవులాడిండు, నేను ఆల్రెడీ ఆ కంపెనీలో పనిచేసిన, రెఫరెన్స్ ఇస్తే వచ్చే నష్టమే లేదు ఎవరికి, ఇంకా కంపెనీ బోనస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీ తీసుకున్నాను అనుకో, మా కంపెనీ విజన్ గ్రూప్, నేను ఎవరికైనా రెఫరెన్స్ ఇచ్చి మనకి జాబ్ వచ్చింది అనుకో, నాకు 3000 యూరోలు ఇస్తుంది మా కంపెనీ, నాకు బోనసే కాదు. సో అందరూ రెఫరెన్స్ చాలా ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు. అది ఎప్పుడు నువ్వు సెర్చ్ చేసి ఈ కంపెనీలో జాబ్ ఉందన్నా, ఈ కంపెనీలో ఎవరైనా పని చేస్తున్నా అడిగినావు అనుకో, అట్లా ఇవ్వడానికి ఇష్టపడతారు. బెనిఫిట్ ఎవరు వదులుకోం కదా, ఎందుకు వదులుకుంటాం? నీ మంచి సివి ఉండి నీదంతా మంచిగా ఉంటే. సో అలా ట్రై చేయండి. అట్లా చేయకుండా లేదు నేను ఎన్నో 100 కంపెనీలు ట్రై చేస్తాను, 200 కంపెనీలు ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేయి. నువ్వు ఎట్లా ట్రై చేయి, నీ కీబోర్డ్స్ ని పట్టుకో, నీ కీబోర్డ్స్ కి ఆ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా కరెక్ట్ కీబోర్డ్స్ రాసుకొని ఆ కీబోర్డ్స్ తో జాబ్ సెర్చ్ చేసి నీకు దొరికిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇంకెవరైనా మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారా, ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఆ ఫ్రెండ్స్ ఎవరైనా రెఫర్ చేయగలుగుతారా, ట్రై చేయండి. అట్లా చేయడం ద్వారా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఇయర్ మనము అంటే మేబీ జనవరి ఆర్ డిసెంబర్ లో మనం కెరీర్ కౌన్సిలింగ్ పెడదాం అనుకుంటాం స్టూడెంట్స్ కి. అండ్ వి విల్ డూ దట్. ఆ కెరీర్ కౌన్సిలింగ్ లో కూడా హెల్ప్ చేస్తాం చెప్పడానికి. మేబీ ఇట్ విల్ బి ఇన్ డిసెంబర్ ఆర్ జనవరి ఎండ్. బెస్టే కదా ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ గా స్టూడెంట్ బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా? స్టూడెంట్ బెనిఫిట్స్ ఇంకొకటి కూడా ఉన్నాయి అబ్బా. స్టూడెంట్ బెనిఫిట్ అంటే ఇప్పుడు సపోజ్ అలిమెంటేషన్ ఉంది, ఫుడ్ ప్రొడక్ట్స్. పాపం నార్మల్ గా ఎవరైనా వెళ్ళినప్పుడు, స్టూడెంట్ వెళ్ళినప్పుడు ఏదైనా స్టోర్కి వెళ్ళినా కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు అవుతుంటాయి కదా. కొన్ని సొసైటీస్ ఉన్నాయి, ఓకేనా. ఆ సొసైటీస్ ఏంటి అంటే ఫ్రీగో సొసైటీ ఒకటి, ఇంకోటి నేమ్ గుర్తురావట్లేదు, ఫ్రీగో ఒకటి ఉంది, ఇంకోటి ఉంది, ఇట్లా 2-3 సొసైటీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కి సర్టెన్ అమౌంట్ వర్క్ గూడ్స్ ఇస్తారు, తక్కువ కాస్ట్ కి ఇస్తారు. అంటే బయట నీకు 3 యూరోలు దొరికింది అనుకో, వీడు 50 సెంట్లు దొరుకుతుంది అక్కడ. అంత తక్కువ దొరుకుతుంది. నీ మంత్లీ కాస్ట్ నీకు 70 యూరోలల్లా, స్టూడెంట్ అయితే 50 to 60 యూరోస్ లేదా 75 యూరోస్ నీ మంత్ బడ్జెట్ మొత్తం వచ్చేస్తుంది స్టూడెంట్ అయితే. వాటిని యూజ్ చేసుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రిజిస్టర్ కండి, రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఏ ఏరియాలో పెడుతున్నారు అని ఆ రోజు వెళ్ళండి. వాళ్ళు కొన్ని ఏరియాలో ఫస్ట్ 300 మందికే ఇస్తారు, కొన్ని ఏరియాలో ఫస్ట్ 200 మందికే ఇస్తారు. ఎవరు ఫస్ట్ వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. నువ్వు ఫస్ట్ 200 అనుకో నీకు వచ్చేస్తుంది, దాని తర్వాత అనుకో రాదు. సో ఐడెంటిఫై చేసుకోండి, టైంకి వెళ్ళండి, ముందే వెళ్ళండి, 1 గంట ముందు వెళ్ళి లైన్లో నిలబడండి, తీసుకోండి, కాస్ట్ సేవ్ చేసుకోండి. ఇలాంటిది ఒకటి చాలా యూజ్ అయితే. నాకు నార్మల్ గా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి అందులో కూడా. ఇప్పుడు ఏంటి అంటే మేము వచ్చినప్పుడేమో
ఒక లిమిటెడ్ గా ఇచ్చేది, బట్ ఇప్పుడు వచ్చే దాంట్లో అయితే చాలా మంచిగా ఇస్తున్నారు, అన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తున్నారు ఇంకా స్టూడెంట్స్ సంబంధించినవి. అవి అయితే నీకు ఒకవేళ తీసుకున్నాం అనుకున్నా, మనం ఓన్లీ రైస్ కి ఒక్కటే పెట్టుకోవాలి, మిగతా అన్ని ఇక ఫ్రీయే మనకి. అదే అంటున్నా, యూజ్ చేసుకోవాలి, ట్రై చేయరు, తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, ఇట్లా తెలుసుకుంటారు ఆయన. మనం లింకులు షేర్ చేసినా ఏ మెసేజ్ వాళ్ళు ఎక్కడ పోయింది, ఎవరు చూస్తాడు ఈ మెసేజ్ అని చెప్పేసి మళ్ళీ సపరేట్ మెసేజ్ వస్తుంది, అన్నిట్లో ఏమైనా ఉన్నాయా అని. అరే నిన్నే కదరా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసింది లింక్ అంటే, అవునా అన్న షేర్ చేసిరా అని చూస్తారు అప్పుడు. సో ఫాలో కండి, మన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చూడండి ఒకసారి క్లియర్ గా. అండ్ ఆయన వాట్సాప్ కూడా ఫాలో కండి, ఫ్రాన్స్ స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్, ఫ్రాన్స్ తెలుగు స్టూడెంట్స్ అండ్ ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ ని ఫాలో కండి. సో ఇట్ విల్ హెల్ప్. సో ఇది ఈ వీడియో అన్న. ఇక అన్న దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాం, మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవ్వ ఉండొచ్చు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, లేదంటే నా వాట్సాప్ గ్రూప్ లో అన్న వాట్సాప్ గ్రూప్ లో మెన్షన్ చేస్తాను, అందులో కూడా మీరు డైరెక్ట్ కనెక్ట్ అయ్యి మీరు అడగొచ్చు. మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు అన్న దగ్గర గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే. సో కొంచెం జాగ్రత్తగా సేఫ్ అండ్ సెక్యూర్ గా అన్ని తెలుసుకొని రండి. ఇంకొకటి ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ ని ఫాలో కండి, ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఇన్స్టాగ్రామ్ ని, ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ ఫేస్బుక్ ని, అండ్ ఇగో ఈ అనిల్ వాళ్ళ గ్రూప్ ఫ్రాన్స్ తెలుగు స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్ ని కూడా ఫాలో కండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్ లో తెలుగు అబ్బాయి, సైనింగ్ ఆఫ్.